अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफिल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. నిన్న క్లాస్లో ఏం చదువుకున్నాం మనం? మాట వినపడుతుందా? ఫతహతైన్ కస్రా మా అవన్నీ చదువుకుంటాం అలిఫ్ సార్ పండుగ. సగీరా వవ్వి సగీరా. షేక్ అల్హమ్దుల్లా. నిన్న క్లాస్లో ఏం చదువుకున్నాం? ఫతతైన్ కస్రతైన్ నమతైన్ అది పాత క్లాసులో చదువుకున్నది అంతకుముందు. కానీ నిన్నటి అలిఫ్ క్లాస్లో సగీరా సగీరా చదువుకున్నాం సార్. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. అవును సార్. దీనికి ఒక జంట ఉంది అనుకున్నాము. ఆ జంట ఎలా ఉంటుంది? అలిఫ్ సగీరా అంటే జంట ఎలా ఉండాలి? ఏమేమి ఉంటాయి దాంట్లో? యా సగీరా. ఫతహా ఉంటుంది, సగీరా ఉంటుంది. సగీరా అంటే సగీరా అంటే చిన్నది అని. చిన్న చిన్న అలిఫ్. అలిఫ్ ఉంటుంది. అలిఫ్ చిన్న సగీరా అలిఫ్. పూర్తిగా చెప్పాలి. బా ఫతాతో పాటు అలిఫ్ సగీరా ఉంటుంది. ఉమ్. ఫతహా ఉంటుంది, మళ్ళీ చిన్న సగీరా ఉంటుంది. యా సగీరాలో ఆ సగీరాలో కూడా చిన్న అలాగే జేరు ఉంటుంది. కసీరా ఉంటుంది. కస్రా ఉండి చిన్న యా ఉంటుంది. యా ఉంటుంది. సరే. వావ్ సగీరాలో చిన్న దొమ్మ వావ్ ఉండి ఉంటుంది. చిన్న వావు ఉంటుంది. ఈ జంట ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఆ జంట ఇక్కడ రాస్తాను ఒకసారి. మీరు ఈ జంటని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ జంట చాలా ముఖ్యమైనది అనమాట. అలిఫ్ సగీరాలో జంట ఏమిటి? అలిఫ్ సగీరాకు ఫథా ప్లస్ చిన్న అలిఫ్. సగీరా చిన్న అలిఫ్ లేదా అలిఫ్ సగీరా అంటారు. మరి యా సగీరాలో కస్రా కస్రా ఉమ్, చిన్న యా సగీరా యా. చిన్న యా. అలాగే వావ్ సగీరాలో దొమ్మ దొమ్మ చిన్న వావు ఉంటుంది. వావ్ సగీరా వావ్. చిన్న వావ్ ఉంటుంది. ఈ జంట మీకు ఎంత మంచిగా గుర్తుంటే మీరు అంత మంచిగా దీన్ని వచ్చే పాఠాల్లో మీకు పనికొస్తాయి. ఈ జంట మీరు మర్చిపోయారు అంటే వచ్చే పాఠాలు మీకు కష్టమవుతాయి. ఇన్షాల్లా. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జంట ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని హర్కాతులు మనం దీర్ఘం తీస్తున్నాము అలిఫ్ సగీరాలో? 2 హర్కాతులు సార్. 2 సార్. 2 హర్కాతుల దీర్ఘం తీస్తున్నాము. అలాగే యా సగీరాలో, వావ్ సగీరాలో ఎన్ని హర్కాతులు దీర్ఘం? 2 సార్. 2 హర్కాతులు మాత్రమే దీర్ఘం తీయాలి. ఎంతకంటే ఎక్కువ ఇక్కడైతే తీయకూడదు. ఉమ్. మరి ఈ 2 కాంపోనెంట్స్ని అంటే ఈ యొక్క జంటల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను దీంట్లో పంపించాను. ఇప్పుడు గ్రూప్లో కూడా పంపించాను. అలిఫ్ సగీరా అంటే ఫథా ప్లస్ చిన్న అలిఫ్. యా సగీరా అంటే కస్రా ప్లస్ చిన్న యా. వావ్ సగీరా అంటే దమ్మ ప్లస్ చిన్న వావ్. ఈ జంట ఇలాగే గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇన్షాల్లా సార్. సార్. ఓకే. ఇక్కడ కింద మీకు కనబడుతుంది కదా, ఇది తీసేస్తాను నేను. ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు ఏం కనబడుతుంది? ఇక్కడ బా ఫథా అలిఫ్ సగీరా. అలిఫ్ సగీరా. ఇక్కడ ఏం కనబడుతుంది? బా ఫథా అలిఫ్ అలిఫ్. ఫతహా అలిఫ్ కనిపిస్తుంది. రెండిట్లో తేడా ఏమిటి? ఇక్కడ చిన్న అది అలిఫ్ చిన్న ఉంటే అలిఫ్, ఇది పెద్ద అలిఫ్. పెద్ద అలిఫ్. ఓకే. హా కింద కస్రా ఉండి యా సగీరా ఉంది. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ యా ఉంది. యా ఉంది. హా కింద కస్రా ఉండి నార్మల్ యా యా ఉంది. ఉంది. చిన్న యా కాదు, మామూలుగా కనపడే యా ఉంది. అంటే పూర్తి సైజులో ఉన్నది ఇది. అలాగే హా మీద దొమ్మ ఉండి వావ్ సగీరా ఉంది. మరి ఇక్కడ ఏమున్నది?
హా మీద దమ్మ నార్మల్ రెండిట్లో కామన్ ఉంది. దమ్మ వావ్ నార్మల్ సగీరా వావ్. చిన్న వావు బదులు పెద్ద వావు ఉంది. సరేనా? ఓకే. ఓకే, దీన్ని అలీఫ్ మద్ అంటారు. ఇక్కడ అలీఫ్ సగీరా అన్నాం. సగీరా అనేది ఏ ఏ దేన్ని సూచిస్తుంది? చిన్న అలీఫ్ను సూచిస్తుంది. అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. కానీ ఇక్కడ చిన్న అలీఫ్ కాదు కదా, పెద్ద అలీఫ్ ఉంది ఇక్కడ. అందుకనే అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. అలీఫ్ మద్ అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది అలీఫ్ ఫథా తర్వాత నార్మల్ అలీఫ్ ఉంది అనే విషయం గుర్తు రావాలి. కస్రా, యామద్ అంటే కస్రా తర్వాత యా సుకూన్ ఉంది, దమ్మా తర్వాత వావ్ సుకూన్ ఉంది. ఈ విధంగా చిన్న యా, చిన్న అలీఫ్, చిన్న యా, చిన్న వావ్ బదులు అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ కనుక వస్తే దీని పేరు మారిపోయి అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అవుతుంది. కానీ పని ఒకటే. ఇక్కడ మనం 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము, ఇక్కడ కూడా 2 హరకాతులు దీర్ఘం తీయవలసిందే. ఇది ఈ పేరేమిటిది? జనరల్ పేరు ఇది. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అనేది జనరల్ పేరు. జనరల్ అంటే సాధారణంగా ఉన్న పేరు అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, మీరు ఎక్కడ చదువుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు? రబాలో చదువుకుంటున్నామండి అంటారు. అవునా? అవునండి. అవును సార్. ఓకే, జీ రబాలో సార్. చదువుకోవటం అనేది జనరల్. మరి మీలాగా ఫస్ట్ లెవెల్లో మీరు ఉన్నారు, ఇప్పుడు పాస్ అయిపోయి సెకండ్ లెవెల్లోకి వెళ్తారు ఇన్షాల్లా. మరి అలాగే సెకండ్ లెవెల్లో ఉన్నారు, థర్డ్ లెవెల్లో ఉన్నారు, ఫోర్త్ లెవెల్లో ఉన్నారు, ఫిఫ్త్ లెవెల్లో ఉన్నారు. మరి రబాలో మీరు రబా స్టూడెంట్ కరెక్టే, అది జనరల్ అది. కానీ ఏ లెవెల్లో ఉన్నారో అది కూడా చెప్తే ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే నేను రబాలో ఫస్ట్ లెవెల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫస్ట్ లెవెల్ అనేది మిగతా 5 లెవెల్స్కి మీకు తేడా చూపిస్తుంది. మీరు ఏ లెవెల్లో ఉన్నారో చూపిస్తుంది, మోర్ స్పెసిఫిక్ అన్నమాట. అలాగే ఎవరైనా మన పిల్లలు ఎవరైనా డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, ఏం చదువుతున్నావు బాబు అంటే డిగ్రీ చదువుతున్నాను. మరి ఏ డిగ్రీ చదువుతున్నావు ఇంకో క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్గా తను ఆ, ఇంజనీరింగ్ చదువుతున్నాను, లేకపోతే మెడిసిన్ చదువుతున్నాను, లేకపోతే కామర్స్ చదువుతున్నాను, ఆర్ట్స్ చదువుతున్నాను. ఆ డిగ్రీలో ఏ డిగ్రీ చదువుతున్నాడో చెప్తాడు అతను. అప్పుడు ఏమైపోయింది? అది స్పెసిఫిక్ అయిపోయింది. జనరల్ పేరు ఒకటి డిగ్రీ అనేది ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి చూస్తే అది అతను ఏ ఆ, డి- ఏ ఆ, ఏ డిగ్రీ చేస్తున్నాడో, ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేస్తున్నాడో అది చెప్తాడు. మరి ఇక్కడ కూడా అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అనేది జనరల్ పేరు ఇది. ఫథా తర్వాత అలీఫ్ రావటం, కస్రా తర్వాత యా సుకూన్ రావటం, దమ్మా తర్వాత వావ్ సుకూన్ రావటం అనేది జనరల్ పేరు ఇది. జనరల్ పేరు అంటే ఏమిటి? ఇప్పుడు అది ఒక మద్ అనేది మీకు అర్థమవుతుంది, అది మద్ అనే విషయం తెలుస్తుంది. మరి ఇది అలీఫ్ మద్లో ఎన్ని అక్షరాలు రావచ్చు? ఫథా, కస్రా, దమ్మా ఉన్న అక్షరము 28 అక్షరాలలో ఏ అక్షరమైనా రావచ్చు. మొత్తం అక్షరాల 28 కదా అరబీలో, అరబీ భాషలో ఉన్నవి. ఆ 28 అక్షరాలలో ఏ అక్షరం పైన అయినా సరే ఫథా ఉండి దాని తర్వాత అలీఫ్ వస్తే దాని పేరు అలీఫ్ మద్. 28 అక్షరాలలో ఏ అక్షరం కింద అయినా సరే కస్రా ఉండి దాని వెంటనే యాసుకూన్ వస్తే అది యామద్. యాసుకూన్ అంటే ఇక్కడ చిన్న అర్ధచంద్రాకారంలో సున్నా ఉండొచ్చు, లేదా అర సున్నా ఉండొచ్చు, పూర్తి సున్నా ఉండొచ్చు, లేదా ఖాళీగా ఉండొచ్చు. ఈ 3 ఆప్షన్స్లో ఏది ఉన్నా కూడా సుకూన్గానే దాన్ని తీసుకోవాలి. వావు మధ్యలో 28 అక్షరాలలో ఏ అక్షరం పైన సరే దొమ్మ ఉండి దాని తర్వాత వావు సుకూన్ వస్తే దానిని వావు మద్ అంటారు. ఈ పేర్లు ఏమిటివి? జనరల్ పేర్లు ఇవి. ఓకేనా? ఇక స్పెసిఫిక్ పేరు ఏమిటి అంటే ఇక్కడ స్పెసిఫిక్ పేరు వస్తున్నది. ఆ అక్షరము గనక హంజా అయినట్లయితే, అంటే 28 అక్షరాలలో కేవలం ఒక అక్షరాన్ని బయటికి తీస్తున్నారు ఈ గ్రూప్లో. ఆ అక్షరం ఏమిటది? హంజా. హంజా పైన ఫతా ఉండి అలీఫ్ వస్తే దాన్ని మదల్ బదల్ అంటారు. అలాగే హంజా కింద కస్రా ఉండి ఆ సుకూన్ వస్తే దాన్ని ఏమంటారు? మదల్ బదల్ అంటారు. హంజా పైన దమ్మా ఉండి వావ్ సుకూన్ వస్తే దాన్ని ఏమంటారు? మదల్ బదల్ అంటారు. అంటే అక్షరము హంజా రావటం వలన దీని పేరు కొంచెం మారిపోయి మదల్ బదల్ అనే పేరు వచ్చింది. మరి అంత మాత్రాన దీన్ని అలీఫ్ మద్ అని చెప్పకూడదా? తప్పకుండా చెప్పవచ్చు. దీన్ని యామద్ అని చెప్పకూడదా? దీన్ని కూడా యామద్ చెప్పవచ్చు. దీన్ని వావుమద్ అని చెప్పకూడదా? దీన్ని వావుమద్ అని చెప్పవచ్చు. కానీ అలీఫ్ మద్, యామద్, వావుమద్ అనేది జనరల్ పేరు. కానీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మూడింటిని కలిపి మద్దల్ బదల్ అంటారు. మద్దల్ బదల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన విషయం ఏమిటి? అక్షరము ఫథా, కసరా, దమ్మా ఉన్న అక్షరము హంజా అయి ఉండాలి. మరి ఇక్కడ ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్ రావచ్చా? అలిఫ్ సగీరాలో వచ్చిందా ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్?
నో సార్. రాలేదు. ఇక్కడ కూడా రాదు. ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ ఉంటే అది మద్ కోసం భాగంగా పనికిరాదు. కేవలం ఫథా కానీ కసరా కానీ దమ్మ కానీ ఉంటేనే అక్షరం పైన అది మధ్యలో భాగం అవుతుంది, దీర్ఘం తీయటంలో భాగం అవుతుంది. దానితో పాటు ఈ అక్షరం కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ అక్షరం పైన ఫథా ఉన్నది, ఏ అక్షరం కింద కసరా ఉంది, ఏ అక్షరం పైన దమ్మ ఉన్నది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ అక్షరం గనక హంజా అయినట్లయితే దాని పేరు మద్దల్ బదల్ అంటారు. ఒకవేళ ఆ అక్షరం హంజా కాకుండా వేరే అక్షరం అయినట్లయితే, ఇప్పుడు 28లో ఒక అక్షరం తీసేస్తే ఎన్ని అక్షరాలు మిగిలినాయి మన దగ్గర? 27 అక్షరాలు మిగిలినాయి. 7. 27 అక్షరాల పైన ఫథా అలీఫ్, లేదా 27 అక్షరాల కింద కస్రా యా సుకూన్, 27 అక్షరాల పైన దొమ్మ వావ్ సుకూన్. ఇలా ఉంటే దీన్ని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబీయి అంటారు. మద్దత్ తబీయి కొంచెం కష్టంగా ఉంటే మద్దల్ అస్లీ అనే పేరు కూడా మీరు వాడుకోవచ్చు. మద్దల్ అస్లీ అనేది మనకు తేలిగ్గా గుర్తుండిపోయే పేరు. ఇది మద్దల్ అస్లీలో అక్షరము తప్పనిసరిగా హంజా ఉండకూడదు. హంజా లేకుండా మిగిలిన 27 అక్షరాలలో ఏదైనా రావచ్చు. మరి మద్దల్ బదల్లో హంజా తప్పనిసరిగా ఉండాలి. హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. మరి దీన్ని అలిఫ్ మద్ అని అనొచ్చా? ఇక్కడ యా మద్ అని అనొచ్చా? ఇక్కడ వావ్ మద్ అని అనొచ్చా? తప్పకుండా అనొచ్చు. దీన్ని అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ అనేది జనరల్ పేరు. దీన్ని ఇలాగే చెప్పవచ్చు. మరి అలాగే ఈ అక్షరాన్ని బట్టి మద్దల్ అస్లీ అని చెప్పవచ్చు, లేదా మద్దల్ బదల్ అని కూడా చెప్పవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఇంకొక చిన్న ఇది చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా మీ ముందు కనపడుతున్న విభజన అన్నమాట. జనరల్ పేర్లు ఏమిటి? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. ఎన్ని అక్షరాలు రావచ్చు? 28 అక్షరాలలో 28 అక్షరాలతో వచ్చే ప్రాథమిక మద్, బేసిక్ అన్నమాట ఇది. దీంట్లో అక్షరాలు 28 వస్తాయి. సరేనా? ఎన్ని హర్కాతులు దీర్ఘం తీయాలి? 2 హర్కాతుల దీర్ఘం తీయాలి. మద్దక్షరం తర్వాత వెంటనే హంజా రాకూడదు, షద్దా రాకూడదు, సుకూన్ రాకూడదు. ఇది మనం తర్వాత చూద్దాం. సరేనా? ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి? ఇక్కడ 28 అక్షరాలలో ఏ అక్షరమైనా సరే ఉండి దానిపైన ఫథా వెంటనే అలీఫ్, కస్రా వెంటనే యా సుకూన్, దమ్మ వెంటనే వావ్ సుకూన్ ఉంటే దానిని మనం అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటాము. ఇది 2 భాగాలుగా విడగొడుతున్నాం. ఇక్కడ ఒక భాగంలో ఏమున్నది? హంజా ఉన్నది. అక్షరము దేనిపైతే హరకాత్ ఉందో అది హంజా అయినట్లయితే దాని పేరు మద్దల్ బదల్. ఒకవేళ ఫథా కస్రా దమ్మా ఉన్న అక్షరం హంజా కాకపోతే, అంటే మిగిలిన 27 అక్షరాలు ఏదైనా అక్షరం వస్తే దానిని మద్దల్ అస్లీ అంటారు. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ నేర్చుకుంటున్నాము. అంతకుముందు అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా మాత్రమే నేర్చుకున్నాం. ఈరోజు 3 విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటి ఏమిటి? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. మరి అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాకిను అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్కి తేడా ఏమిటి? అక్కడ చిన్న అలీఫ్ ఉంటే ఇక్కడ పెద్ద అలీఫ్ ఉంది. అక్కడ చిన్న యా ఉంటే ఇక్కడ పెద్ద యా సుకూన్ ఉంది. అక్కడ చిన్న వావ్ ఉంటే ఇక్కడ పెద్ద వావ్ సుకూన్ ఉంది. అదే తేడా. మరి అక్షరము హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. అలా నేను చెప్పలేను, అలీఫ్ మద్ చెప్తాను అంటే తప్పు కాదు, అది కరెక్టే, చెప్పవచ్చు మీరు. కానీ మోర్ స్పెసిఫిక్, మరీ పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే అది 2 చెప్పాలి. అలీఫ్ మద్, మద్దల్ బదల్, అలీఫ్ మద్, మద్దల్ అస్లీ. ఈ విధంగా ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొంచెము కష్టంగా ఉందా? Confusion అవును होता है షేక్, सर. డౌట్ ఉంది షేక్. Confusion से है सर. Confusion होता है ఓకే इसमें. ఓకే ఈ ఫార్ములా చూడండి. ఫథా తర్వాత అలీఫ్, కస్రా తర్వాత యా సుకూన్, దమ్మా తర్వాత వావ్ సుకూన్. ఈ జంటలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంతకుముందు అలీఫ్ సగీరా దగ్గర అలీఫ్ అంటున్నాం, యా సగీరా దగ్గర యా సుకూన్ అంటున్నాం, వావ్ సగీరా దగ్గర వావ్ సుకూన్ అంటున్నాం. ఇదే తేడా. ఈ 3 అర్థమైనయా? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. అల్హమ్దులిల్లాహ్. ఓకే, ఇది ఒక్కొక్క మెట్టు వెళ్దాం మనం. సరేనా? దీన్నే ఇక్కడ మళ్ళీ ఇంకో టేబుల్లో మీ ముందు ఉంది. ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్స్. బా అక్షరం ఉన్నది, దానిపైన ఫథా ఉండి దాని తర్వాత అలీఫ్ వస్తే ఇది మూడు భాగాలు ఉన్నాయి. చదవటం ఎలాగా? అక్షరం పేరు, దాని చిహ్నము, తర్వాత మద్ అక్షరము. మరి ఇక్కడ 3 అక్షరాలు మనకు ఎక్స్ట్రా కనబడుతున్నాయి. అలీఫ్ అనేది
యా సుకూన్ అనేది వావ్ సుకూన్ అనేది. కాబట్టి మద్దక్షరాలు ఎన్ని అని ఎవరైనా అడిగితే మద్దక్షరాలు 3 అని చెప్పాలి మీరు. హురూఫ్ అల్ మద్, హురూఫ్ అల్ మద్ అంటే ఇవి లేకుండా మద్ వస్తుందా? రాదు. ఫథాతో ఈ జంట అన్నమాట. ఫథా కస్రా దమ్మ వీటికి ఏమన్నాం అంతకుముందు? హరకాత్ అని చెప్పాము. ఇప్పుడు ఇంకో మధ్యలో అంటున్నా. వొకాబులరీలో ఇంకో కొత్త మాట మన డిక్షనరీలో చేరుతుంది. అదేమిటి? అలీఫ్ మద్ మద్ వావ్. ఇవి 3 చేరుతున్నాయి. దీంట్లో మద్దక్షరాలు అనేది ఇంకో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మద్దక్షరాలు ఎన్ని? 3. అవేమిటి? అలీఫ్, యా సుకూన్, అలీఫ్ యా వావ్. యా సుకూన్ అలీఫ్ చెప్పాలి. యాతో పాటు సుకూన్ వావ్. కూడా చెప్పండి. యా ఒంటరిగా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. యా మీద ఫతా ఉంటే మద్ కాదు కదా అది. యా కింద స్వయంగా కస్రా ఉంటే మద్ కాదు. కాబట్టి సుకూన్ ఉంటేనే అది మద్లో భాగం అవుతుంది. యా మరియు వావ్. అలీఫ్ అనేది సుకూన్ పెడితే హంజా అయిపోతుంది. అందుకనే అలీఫ్ని అలీఫ్ అనే అందాం. కానీ యా సుకూన్, వావ్ సుకూన్ మూడిట్లో అలీఫ్ మనం సుకూన్ అని చెప్పకుండానే అలీఫ్ అని చెప్తున్నాము. యాకైతే సుకూన్ చెప్తున్నాము, వావుకైతే సుకూన్ అని చెప్తున్నాము. సరేనా? అలీఫ్ మద్లో ఫథా అలీఫ్, యా మద్లో కస్రా యా సుకూన్, వావు మద్లో దమ్మా వావ్ సుకూన్. హురూఫల్ మద్ ఎన్ని? 3. అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. సుకున్ వావ్ సుకున్. ఉమ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఇక్కడ బా ఫథా అలీఫ్, బా ఫథా అలీఫ్ 2 హరకాతులు దీర్ఘం తీయాలి కదా. బా ఫథా అలీఫ్ బా, బా కస్రా యా సుకూన్ బీ, బా దమ్మా వావ్ సుకూన్ బూ. కలిపి చదివితే బా బీ బూ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? అలీఫ్ మద్ అంటారు. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మదల్ అస్లీ. బా కస్రా యా సుకూన్ దీన్ని ఏమంటారు? యా మద్ అంటారు. ఇంకా మంచిగా చెప్పాలి అంటే మద్దల్ అస్లీ. అలాగే బా దమ్మా వావ్ సుకూన్ దీని పేరేమిటి? వావ్ మద్. ఇంకా మంచిగా చెప్పాలి వావ్. అంటే ఇది మద్దల్ అస్లీ. మద్ మద్ ప్లస్. క్లియరేనా? జీ సార్. అలీఫ్ మద్ లేదా అలీఫ్ మద్. సార్ ఊరికే అన్నా మధ్య అసలు అన్నారంటే ఒకటేనా? ఏమన్నారమ్మా? అస్లీ. మధ్య అసలు అన్నా ఊరికే లీనన్నా ఒకటేనా సార్? లేదు, అది వేరేది. ఇది తర్వాత పాఠాల్లో వస్తుంది. ఇక్కడ మనం అలీఫ్ మద్, యా మద్, వా మద్ గురించి మనం చదువుతున్నాం. అలీఫ్ మద్లో తెలుగులో ఏ శబ్దం వస్తుంది? ఈ అక్షరం రాశాను, కనపడుతుందా? దీర్ఘం. సార్. అలాగే ఇక్కడ యా మద్ ఉంది. ఇది యా 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 మద్ ఉంది. యా మద్. యా మద్లో ఏ శబ్దం వస్తే? గుడి దీర్ఘం అనమాట. యా గుడి దీర్ఘం రావాలి. ఇక్కడ యా మద్ అంటే దీర్ఘం రావాలి. గుడి దీర్ఘం. ఇక్కడ దీర్ఘం రావాలి. ఆ అంటే హల్లుల్లో మనం ఎలా రాస్తాం? మనం దీర్ఘం రావాలంటే బా, కా ఇలా రాస్తాం కదా. తా, దీర్ఘం. జా, గా ఇలా దీర్ఘం రావాలి. ఇక్కడ గుడి దీర్ఘం అంటున్నామంటే దీనికి ఏం రావాలి? బి, కి, తి, చి, జి, కి ఇలాగ దీర్ఘం రావాలి. ఇది ఇది గుడి దీర్ఘం. ఇది గుడి దీర్ఘం. ఓకేనా? ఓకే. ఇక్కడ కొమ్ము సార్. ఇది కొమ్ము. వావ్ మద్ దీని పేరేమిటి? వావ్ మద్. ఇది కొమ్ము దీర్ఘమా? కొమ్ము దీర్ఘం. గుడి దీర్ఘం. కొమ్ము దీర్ఘం వస్తుంది. కొమ్ముతో సరిపోదు. కొమ్ము ఉంటే అది కేవలం దమ్మ దీర్ఘం. మాత్రం. కొమ్ము దీర్ఘం. ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉంది. కొమ్ము దీర్ఘం ఉంది అంటే బూ, కు, కు, టు, చు, జు. జు, గు, రు, ము, ను ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఇంకా యాడ్ చేయాలి అంటే చి, గి, రి,
మీ, ని, ఈ. టూ కూడా వస్తుంది సార్. గుడి టూ దీర్ఘంలో తూ రాదు కదా. కొమ్ము దీర్ఘంలో సార్. కొమ్ము దీర్ఘంలో తూ రాశాను ఇక్కడ. టూ ఓకేనా. ఆ, మీ మీ వచ్చింది. మీ ది కూడా వచ్చింది. ఈ ఈ ఈ ఈ గి రి టి ఈ లి లి అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం ఆ, ఈ, ఊ, ఇది మనకు కావాల్సింది. ఊ చదువుతున్నప్పుడు కొమ్ము దీర్ఘం అంటే ఇలా వస్తుంది. కొమ్ము దీర్ఘం ఊ లేదా కొమ్ము దీర్ఘం. ఇది అరబీలో మనం ఈ శబ్దాన్ని తీసుకురావాలి అంటే ఫథా కస్రా దమ్మాతో పాటు ఇంకో అక్షరాన్ని జత చేయాలి. ఆ అక్షరం పేరేమిటి? హురూఫల్ మద్. మద్ అక్షరాలు. దానికి కూడా జంట ఉన్నది. ఆ జంటను మనం చాలా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జంట ఫథాతో అలీఫ్ రావటం, కస్రాతో ఈ జంట. ఫథాతో అలీఫ్ వస్తే అలీఫ్ మద్, కస్రాతో యాసుకున్ వస్తే యామద్, యా దమ్మాతో వాసుకున్ వస్తే వావ్ మత్. వావ్ మద్. ఈ జంట గుర్తుంటుందా మీకు? అల్హమ్దుల్లా గుర్తుంటుంది సార్. సార్. ఈ జంటను మీరు అస్సలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఇప్పుడు చదువుతున్నదంతా బేస్ అన్నమాట, ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మనకు గట్టిగా ఉంటే మనం వచ్చే క్లాసుల్లో మీరు కన్ఫ్యూజ్ కారు. ఇన్షాల్లా. సరేనా? ఓకే ఇక్కడ సార్. ఏమేమి ఉన్నాయి? ఇక్కడ సార్ ఈ ఈ నియమాలు ఉన్నాయి కదా, అవి వేస్తారా సార్? గ్రూప్ లో రాసుకుంటారు నోట్స్ లో. ఏమన్నారు? 5 నియమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చూపించారు కదా. 3 నియమాలు ఉన్నాయి ఇక్కడ. 5 आप अब समझाए ना सर, 5 है काम। हम्म, 5 4 सर वो ग्रुप में आ सकती क्या? मैं लिख लेती हूँ, नोट्स में बोलती हूँ, नहीं तो या स्क्रीनशॉट कर लेना बोलो। ये दिख रहा ना, ये स्क्रीनशॉट ले लो. अच्छा लीम सर. ఓకే. ఫథా వెంటనే అలీఫ్, కస్రా వెంటనే యాసుకున్, దమ్మా వెంటనే వావ్ సుకున్. దీని పేరు లిస్ట్ లో అలీఫ్ మద్, దీని పేరు యామద్, దీని పేరు వావ్ మద్. మరి హురూఫ్ అల్ మద్ ఎన్ని ఉన్నాయి? హురూఫ్ అల్ మద్ 3 3 ఉన్నాయి. 3 ఉన్నాయి సార్. అలీఫ్ యా వావ్. 3 అవి అలీఫ్ అలీఫ్, యా, సుకూన్ యా రావాలి. యా అంటే సరిపోదు. సుకున్ వావ్ సుకున్. ఉమ్, యా సుకున్ వావ్ సుకున్. వావ్ సుకూన్, ఇవి 3. సరేనా? ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం చూద్దాం. ప్రాక్టీస్లో మీ ముందు కొన్ని పదాలు వస్తాయి. ఇప్పుడు ఆ పదాలని బట్టి మీరు అది స్క్రీన్ మారుస్తున్నాను. सर 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 मैं स्क्रीनशॉट कर ली ना, अभी है ना बैलेंस, वो भी ఓకే, कॉल होती है सर. 1 मिनट वापस ले रहे हैं. जी ओके, ले लो. बात सर. ले लिए. आली में नेक्स्ट सर. ओके. याद रखने की यही चीज़ें हैं. ठीक है. तो अब यहाँ पे सर ఇందులో మీకు 2 విషయాలు నేర్చుకుంటున్నారు దీంట్లో. దాని కాన్సెప్ట్ ఏమిటి, రెండోది దాన్ని అప్లై చేయటం ఎలాగా. ఇప్పుడు ఒక ఊరికి రైలు లేదనుకోండి, ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందు పట్టాలు వేస్తుంది, అవునా? రైలు जी పట్టాలు सर. వేసిన తర్వాత రైల్ని నడపటం మొదలు పెడుతుంది. మనము 2 విషయాల్ని నేర్చుకోవాలి ఇక్కడ. పట్టాలు వేయటం నేర్చుకోవాలి, తర్వాత దానిపైన రైలు నడపడం కూడా మన ముందు కనపడుతుంది అనమాట. దాన్ని అప్లికేషన్ అది. పట్టాలు వేయటంలో మనం ఏమేమి ఉన్నాయి ఇక్కడ మన ముందు? ఫథా ఉండి వెంటనే అలీఫ్ రావటం, ఇది ఒక అలీఫ్ రావు. అవసరం. పట్టాలు వేయటంలో ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక ముఖ్యమైన భాగం. కస్రా తర్వాత యా సుకూన్ రావటం, ఇది రెండోది. దమ్మా తర్వాత వావ్ సుకూన్ రావటం, ఇది మూడోది. ఈ 3 మనకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అనమాట. ఇవి రైలు పట్టాలు లాంటివి. రైలు పట్టాలు వీక్గా ఉంటే రైలు పడిపోద్ది.
రైలు పట్టాలు స్ట్రాంగ్గా ఉంటే బుల్లెట్ ట్రైన్ దాని మీద వెళ్తుంది, దాని ఏమీ కాదు. కాబట్టి మనం పట్టాలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ జంటను ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఇది మద్ జంట. ఇలాగే ఇంకో జంట కూడా రాబోతుంది, అది లీన్ జంట అంటారు. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మద్ జంట అలీఫ్ మద్ యామద్ వామద్ ఏర్పడాలి అంటే దానికి మనకు ఏమేం కావాలి అనేది మనం చూసాము. దీని అప్లికేషన్ ఏమిటి? ఫథాతో పాటు అలీఫ్ ఉంటే అది ఆ శబ్దము, ఆలో ఆ అంటే దీర్ఘం వస్తుంది. అలాగే కసరా తర్వాత యాసుకుని వస్తే దాని అప్లికేషన్ ఏమిటి? ఈ శబ్దము ఎలా ఉంటుంది? గుడి దీర్ఘంలాగా ఉంటుంది. అలాగే తమ్మ తర్వాత వావు సుక్కుని వస్తే ఊ కొమ్ము కొమ్ము దీర్ఘం వస్తుంది. కొమ్ము దీర్ఘం. దీర్ఘం. అలీఫ్ మద్ దీని యొక్క అప్లికేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ అంటే దీర్ఘం అయిపోయింది. ఇక్కడ అప్లికేషన్ ఏమిటి? ఇక్కడ గుడి దీర్ఘం. తెలుగులో ఏ శబ్దం వస్తే యా ఈ అని వస్తుంది సార్. ఈ ఇక్కడ శబ్దము గుడి దీర్ఘం వస్తుంది. మరి ఇక్కడ ఏ శబ్దం వస్తే ఊ ఊ వస్తుంది. కొమ్ము దీర్ఘం వస్తుంది ఇక్కడ. सर मिकदार दो हरकत है सर से खींचना हो इसको मिकदार हाँ, दो हरकत खींचना है इसको. दो हरकत से हाँ, ये दो हरकत का मत है, ये पूरे दो हरकत के छे. సరే, కొమ్ము దీర్ఘం ఇది. రెండు హరకత్లో దీర్ఘం ఇది. సరే, మన టెక్స్ట్ బుక్ వెళ్దాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ వెళ్తే మీకు ప్రాక్టీస్, ఈరోజు ప్రాక్టీస్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్క్రీన్ మారిందా? మీ స్క్రీన్ जी सर మారింది సార్. మారించారు. ఓకే. సార్ నిన్న లెసన్ ఏం చదివించారు సార్? నేను రాలేదు నిన్న. ఓకే. रिकॉर्ड इसमें है फातिमा सिस्टर उसमें देख ले सकता हो అంటే ఓ ఏమన్నా సగీరా- దాని లెసన్ ఓకే, పడో. కల్ नहीं पढ़े सो वाले पढ़ो. बा फथा, ఇది ఎలా చదువుతారు? బా ఫథా అలిఫ్ సగీరా. బా బా ఉన్నది, పైన ఫథా ఉంది. పత్తా అలిఫ్ అది సగీరా. కడా జబర్ ఏమంటారు సార్? ఖడా అలిఫ్? జబర్ని అలిఫ్ సగీరా. अलिफ सगीरा बा या अलिफ सगीरा या హ్మ్. रा फतहा अलिफ सगीरा रा బా मीम అలిఫ్ सगीरा मा అలిఫ్ ఏమన్నారు సార్? ఒక నిమిషం మీరు ఆగండి అమ్మా. ఆయన చదువుతున్నారు, మీరు వినండి, తర్వాత మీరు కూడా చదువుతారు. సరే సార్. ఓకే, చదవండి. लाम फतहा मीम फतहा अलिफ सगीरा मा लाम फतहा अलिफ सगीरा ला वाव फतहा अलिफ सगीरा वा नून फतहा अलिफ सगीरा ना
हमजा फतहा अलिफ सगीरा आ, हा फतहा अलिफ सगीरा हा, ऐन फतहा अलिफ सगीरा आ, हा फतहा अलिफ सगीरा हा, गैन फतहा अलिफ सगीरा गा, खा फतहा अलिफ सगीरा खा, ता फतहा अलिफ सगीरा ता, सा फतहा अलिफ सगीरा सा, जीम फतहा अलिफ सगीरा जा, दाल फतहा अलिफ सगीरा दा, जाल फतहा अलिफ सगीरा जा, ज़ा फतहा अलिफ सगीरा ज़ा, జా కాదు, జా ఇది రా, జా పల్చగా రా రావాలి. ఓకే ఓకే జా ఫతహా అలీఫ్ సగీరా జా కరెక్ట్ సార్ కరెక్ట్. సీన్ ఫతహా అలీఫ్ సగీరా సా షీన్ ఫతహా అలీఫ్ సగీరా షా صاد فتحة ألف صغيرة صا ضاد فتحة ألف صغيرة ضا طا فتحة ألف صغيرة طا ضاد فتحة ألف صغيرة ضا فا فتحة ألف صغيرة فا خاف فتحة ألف صغيرة خا كاف فتحة ألف خاف కాఫ్ హాఫ్ని ఫతహా అలిఫ్ హా సగీరా హా అంటే అది జీమ్ హా ఖాలో ఖా అయిపోతుంది. ఇక్కడ ఖాఫ్ ఫతహ అలిఫ్ సగీరా కా కాఫ్ ఖండనాలు ఫతహా పడతాయి. అలిఫ్ సగీరా ఫా ఓకే ఉమ్. ఓకే సార్ కాఫ్ ఫతహా అలిఫ్ సగీరా కా హంజా కస్రా యా సగీరా ఈ. హంజా కస్రా యా సగీరా ఈ హా కస్రా యా సగీరా హీ కరెక్టేనా సార్ కరెక్ట్. వావ్ ఫతహా యా సగీరా వి వావ్ దమ్మ వావ్ సగీరా ఊ. వావ్ దమ్మ వావ్ సగీరా ఊ హా దమ్మ వావ్ సగీరా హూ హంజా దుమ్మ వావ్ సగీరా ఊ ఎన్ని హర్కాతులు దీర్ఘం తీస్తున్నారు మీరు ఇప్పుడు? మూడు రెండు మూడు సార్ రెండు హర్కాతులు. ఈ ఓకే రెండు సార్ ఈ అన్నిటికీ రెండు హర్కాతులు దీర్ఘం తీశారు. మరి ఇక్కడ చాలా అక్షరాల మీద అలిఫ్ సగీరా వచ్చింది. ఇక్కడ రెండు అక్షరాల మీదే వచ్చింది. ఇక్కడ మూడు అక్షరాల మీదే వచ్చింది. అంత వావ్ మాత్రాన ఇది రెండు అక్షరాలకే వస్తుందా, లేకపోతే మొత్తం అన్ని అక్షరాలకు కూడా యా సగీరా వచ్చే అవకాశం ఉందా? ఆ, అన్ని అక్షరాలు చదవస్తాం సార్ అన్ని అక్షరాలకు కూడా యా సగీరా వస్తుంది. అన్ని ఓకే అక్షరాల పైన కూడా వావ్ సగీరా వస్తుంది. కానీ ఓకే ప్రింటర్ మనకు ఇక్కడ తక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అలిఫ్ సగీరాలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కానీ ఇన్షాల్లా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా అనేది ఏ అక్షరం పైన అయినా సరే రావచ్చు. మన దగ్గర 28 అక్షరాలు ఉన్నాయి. 28 అక్షరాలలో ఏ అక్షరం పైన అయినా సరే ఇవి అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా రావచ్చు. ఓకేనా? ఓకే సార్ ఓకే, ఓకే చదవండి అమ్మా మీరు. జజాక్ నిన్న చదవని వాళ్ళు ఎవరు? బా ఫతహా అలిఫ్ సగీరా బా, యా ఫతహా అలిఫ్ సగీరా యా, రా ఫతహా అలిఫ్ సగీరా రా, మీమ్ ఫతహా అలిఫ్ సగీరా మా, లాం ఫతహా అలిఫ్ సగీరా లా, వావ్ ఫతహా అలిఫ్ సగీరా వా, నూన్ ఫతహా అలిఫ్ సగీరా నా, హంజా ఫతహా అలిఫ్ సగీరా ఆ, హా ఫతహా అలిఫ్ సగీరా హా, ఐన్ ఫతహా అలిఫ్ సగీరా ఆ, హా ఫతహా అలిఫ్ సగీరా హా హా, గైన్ ఫతహా అలిఫ్ సగీరా గా, ఖా ఫతహా అలిఫ్ సగీరా ఖా, తా ఫతహా అలిఫ్ సగీరా తా, థా ఫతహా అలిఫ్ సగీరా థా, జీమ్ ఫతహా అలిఫ్ సగీరా జా, దాల్ ఫతహా అలిఫ్ సగీరా దా, రాల్ ఫతహా అలిఫ్ సగీరా రా, జా ఫతహా అలిఫ్ సగీరా జా, सीन फतहा अलिफ सगीरा सा, शीन फतहा अलिफ सगीरा शा, सौद फतहा अलिफ सगीरा सौ, दौद फतहा अलिफ सगीरा दौ, तौ फतहा अलिफ सगीरा तौ, ज़ा फतहा अलिफ सगीरा ज़ा, फा फतहा अलिफ सगीरा फा, काफ फतहा अलिफ सगीरा का, काफ फतहा अलिफ सगीरा का, हमजा कसरा या कसीरा ई, हम हा कसरा या या सगीरा ही, वाव दम्मा वाव सगीरा ऊ, हा दम्मा
हा दम्मा वाव सगीरा हु हमजा दम्मा वाव वाव కరెక్ట్. कसरा हु వావ్ हु కరెక్ట్ గానే చదువుతున్నారు. హంజా हु దమ్మ. అది చెప్ हमजा दम्मा वाव सगीरा ऊ వెరీ గుడ్. ऊ సార్ వీటన్నిటిలో మీరు 2 హరకాతులు దీర్ఘం తీశారు. అలిఫ్ సగీరా సార్ 28 అక్షరాలు ఏ అక్షరం పైన రావచ్చు. యా సగీరా వావ్ సగీరా కూడా మనం ఉన్న 28 అక్షరాలలో ఏ అక్షరం పైన కూడా రావచ్చు. అటువంటప్పుడు మనం 2 హరకాతులు మాత్రమే దీర్ఘం తీస్తున్నాం. మరి ఈ రోజు పాఠం చూస్తే దీనికి చిన్న అలీఫ్ బదులు పెద్ద అలీఫ్ ఉన్నది. చిన్న వావు సగీరా బదులు ఇక్కడ పెద్ద వావు ఉన్నది. యా సగీరా బదులు యా ఉన్నది. యాక్చువల్ యా ఉన్నది. ఇక్కడ యా అనేది మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి 2 చుక్కలు ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రింటర్స్ 2 చుక్కలు పెట్టరు. కానీ ఆకారం చూస్తే యా ఉన్నట్లయితే యాగాని మనం తీసుకోవాలి. ఎలా చదవాలి దీన్ని? బా ఫథా అలీఫ్ బా. బా అక్షరం పేరు, ఫథా దీనిపైన ఉన్న హరకాత్, ఇది అలీఫ్. బా ఫథా అలీఫ్ బా. బా దమ్మ వావ్ సుకూన్ బూ. ఇక్కడ ఎక్స్ట్రా అలీఫ్ కనబడుతుంది మీకు. ఈ ఎక్స్ట్రా అలీఫ్ని మీరు విడిచిపెట్టేయండి. ఎలాగైతే ఫతహైన్ తర్వాత ఎక్స్ట్రా అలీఫ్ వచ్చిందో ఇక్కడ కూడా దమ్మా తర్వాత వావ్ ఇది వచ్చినప్పుడు, వావ్ మద్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అలీఫ్ మీకు ప్రతి అక్షరం తర్వాత కనబడుతుంది. దాని యొక్క దాని ప్రాధాన్యత మనం చదవటంలో దాన్ని విడిచిపెట్టేయాలి. గ్రామర్లో అది దానికి ఒక మ్, ఒక అవసరం ఉందన్నమాట. గ్రామర్లో అవసరం ఉంటుంది అది. కానీ తజ్వీద్ నియమాల్లో దీన్ని మనం పట్టించుకోకూడదు. దీన్ని విడిచిపెట్టేయాలి. అంటే మన ముందు 3 విషయాలే ఉన్నాయి. అక్షరము, హరకాత్, మద్ అక్షరము. అక్షరము, హరకాత్, మద్ అక్షరం. అక్షరము, హరకాత్, మద్ అక్షరం. 3 విషయాలే మనం చూస్తున్నాం. ఎలా చదవాలి దీన్ని? బా ఫథా అలిఫ్ బా. బా దమ్మ వావ్ సుకూన్ బూ. బా కస్రా యా సుకూన్ బీ. బా బూ బీ. అంతకుముందు ఏం చదివాం మనం? బా ఫథా బా, దీర్ఘం లేదు. ఇప్పుడు బా ఫథా అలిఫ్ బా. అంతకుముందు బా దమ్మ బూ. ఇప్పుడు బా దమ్మ వావ్ సుకూన్ బూ, దీర్ఘం ఉంది. బా కస్రా బి అంతకుముందు చదువుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ యా చేయటం వలన మనం దీర్ఘం తీయగలుగుతున్నాం. బా కస్రా యా సుకూన్ బి. సుకూన్ చెప్పడం మర్చిపోవద్దు. వావ్కిను యాకిను అలీఫ్కు చెప్పవలసిన అవసరం లేదు. 3 చదివిన తర్వాత కలిపి ఒకసారి దీని శబ్దాన్ని చదవండి. బా ఫథా అలీఫ్ బా. బా దమ్మ వావ్ సుకూన్ బూ. బా కస్రా యా సుకూన్ బీ. బా బూ బీ. తా ఫథా అలీఫ్ తా. తా దమ్మ వావ్ సుకూన్ తూ. తా కస్రా యా సుకూన్ తీ. తా తూ తీ. సా ఫథా అలీఫ్ సా. సా దమ్మ వావ్ సుకూన్ సూ. సా కస్రా యా సుకూన్ సీ. సా సూ సీ. హా ఫథా అలీఫ్ హా. హా దమ్మ వావ్ సుకూన్ హూ. హా కస్రా యా సుకూన్ హీ. హా హూ హీ. ఖా ఫథా అలీఫ్ ఖా. ఖా దమ్మ వావ్ సుకూన్ ఖూ. ఖా కస్రా యా సుకూన్ ఖీ. ఖా ఖూ ఖీ. రా ఫథా అలీఫ్ రా. రా దమ్మ వావ్ సుకూన్ రూ. రా కస్రా యా సుకూన్ రీ. రా రూ రీ. జా ఫథా అలీఫ్ జా. జా దమ్మ వావ్ సుకూన్ జూ. జా కస్రా యా సుకూన్ జీ. జా జూ జీ. ఈ 3 లైన్లే చదువుదాం, టైం తక్కువ ఉంది. అందరు చదవాలి కదా. ఇక రేపు మిగతా కంటిన్యూ చేద్దాం. మరి బిస్మిల్లా చదవండి. बिस्मिल्लाह మరి बा పడియే సార్. సార్ బాగా చదవండి, బాగా చదవండి. పడియే భయ్యా. बिस्मिल्लाह बा फतहा शुरू अलिफ करिए ना, ये पढ़ो. बा फतहा अलिफ बा. बा बा దొమ్మ बा दम्मा वाव सुतून बू. సుకూన్. సుకూన్ అంటే దాని మీద జజం అన్నమాట. మన ఉర్దూలో జజం అంటారు. సుకూన్ అనేది ఇక్కడ అరబీలో అంటారు. బా దొమ్మ వావ్ సుకూన్ బూ. वाव दम्मा वाव सुतून बू. बाव బా కస్రా యా సుకూన్ బీ. बा कसरा या सुतून सुकून बी. బా बा బూ. बाबू बी. వెరీ గుడ్. ता फतहा अलिफ ता.
ता फा दम्मा वाव सुकून तू ता ता कसरती ता कसरा या सुतून ती ता तू ती తా కసరా యా సుకూన్ తీ తా ता కసరా యా సుకూన్ తీ ता कसरा या सुकून ती ता तू ती सा फतहा अलिफ सा सा फा दुम्मा वाव सुकून सू स्वा स्वा कसरा या सुकून सी सा सू सी हा फतहा अलिफ हा दुम्मा वाव सुकून हू हा कसरा या सुकून ही हा हू ही खा फतहा अलिफ खा दुम्मा वाव सुकून खू खा कसरा या सुकून खी खा खू खी रा फतहा अलिफ रा दुम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री ज़ा फतहा अलिफ ज़ाल జా కాదు ఇది ज़ा జా జా అనేది ZAA జా ज़ा दुम्मा ज़ा ज़ा दुम्मा वाव सुकून जू ज़ाल जो ज़ा कसरा या सुकून जी ज़ा जू जी మాషాల్లా బాగా చదివారు నెక్స్ట్ बिस्मिल्लाह बा बा फतहा अलिफ बा दम्मा वाव सुकून बू बा कसरा या सुकून बी बा बू बी ता फतहा अलिफ ता दम्मा वाव सुकून तू ता कसरा या सुकून ती ता तू ती सा फतहा अलिफ सा दम्मा वाव सुकून सू सा कसरा या सुकून सी सा फू फी हा फतहा अलिफ हा दम्मा वाव सुकून हू हा कसरा या सुकून ही हा हू ही खा फतहा अलिफ खा दम्मा वाव सुकून खू खा कसरा या सुकून खी खा खू खी रा फतहा अलिफ रा दम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री जा फतहा अलिफ जा दम्मा वाव सुकून जू जा कसरा या सुकून जी जा जू जी మాషాల్లా బాగా చదివారు నెక్స్ట్ अल्हम्दुलिल्लाह నెక్స్ట్ చదవండి बा फतहा अलिफ बा फतहा अलिफ बा फतहा अलिफ बा 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 दम्मा वाव सुकून बू बा कसरा या सुकून बी बा बू बी ता फतहा अलिफ ता दम्मा वाव सुकून तू ता कसरा या सुकून ती ता तू ती सा फतहा अलिफ सा दम्मा वाव सुकून सू सा कसरा या सुकून फी सा सू फी हा फतहा अलिफ हा दम्मा वाव सुकून हू हा कसरा या सुकून ही हा हू ही खा फतहा अलिफ खा दम्मा वाव सुकून हू खा कसरा या सुकून ही खा हू ही रा फतहा अलिफ रा दम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री जा फतहा अलिफ जा दम्मा वाव सुकून जू जा कसरा या सुकून जी जा जू जी నెక్స్ట్
ప్రామిస్ బా ఫతహ అలిఫ్ జబర్ బా 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 ఫథా పేట్ అలీఫ్ అంతవరకే. బా ఫథా అలీఫ్. బా ఉమ్. బా ఫత అలిఫ్ బా బా దమ్మ వావ్ సుకున్ బూ బా కస్రా యా సుకున్ బి తా అలిఫ్ తా ఫతహ అలిఫ్ తా బా సారీ బూ బా బూ బీ. బి బా బి బూ బి తా ఫతహ అలిఫ్ తా తా దమ్మ వావ్ సుకున్ తూ తా కస్రా యా సుకున్ టీ తా తూ టీ తా ఫతహ అలిఫ్ తా సా తా దమ్మ వావ్ సుకున్ సు తా కస్రా యా సికున్ సి సా సి సా సు సి హా ఫతహ అలిఫ్ హా 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 దమ్మ వావ్ సుకున్ హు హా కస్రా యా సుకున్ కి హా హు హి ఖాఫ్ ఖా ఫతహ అలిఫ్ ఖా ఖాఫ్ ఖా దమ్మ వావ్ సుకున్ హు ఖాఫ్ కసరా యా సుకున్ కి ఖా ఖీ కు లేదు. హా హూ రా హీ. ఖా ఖీ కు ఇక్కడ రెండోది. రా జీ హా హూ హీ. ఖా 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 కు హీ ఉమ్. రా ఫతహ అలిఫ్ రా రా దమ్మ వావ్ సుకున్ రు రా కసరా యా సుకున్ రి రా వు రి జా ఫతహ అలిఫ్ జా జా దమ్మ వావ్ సుకున్ యు జా కసరా యా సుకున్ జీ జా జూ జీ నెక్స్ట్. సార్ నేను చదివాను వినిపించిందా సార్? మీరు చదివింది వినిపించింది, బాగా చదివారు మీరు. సరే సార్. అది తర్వాత నుంచి నాకు వినపడిపోతే మళ్ళీ లెఫ్ట్ అయ్యి వచ్చాను. లేదు, బాగా చదివారు. ఓకే. నెక్స్ట్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम सलाम वरहमतुल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बा फतह अलिफ बा మా దొమ్మ వావ్ అలిఫ్ బూ వావ్ సుకూన్, అలీఫ్ విడిచిపెట్టండి. వావ్ దొమ్మ వావ్ సుకున్ బూ బా దమ్మ వావ్ వావ్ సుకూన్ బూ. బా వావ్ దమ్మ దొమ్మ వావ్ వావ్ సుకూన్. సుకున్ బూ యా బా కస్రా యా సుకున్ యా సుకున్ ఈ బి బా కస్రా యా బాబు సుకున్ బి. బా బూ బి తా ఫతహ అలిఫ్ తా దొమ్మ వావ్ సుకున్ తూ తా కస్రా యా సుకున్ తీ సా ఫతహ అలిఫ్ తా సా తూ తీ. తా తూ తీ సా ఫతహ అలిఫ్ సా సా దొమ్మ వావ్ సుకున్ సూ సా కసరా యా సుకున్ సి సా సు సి హా ఫతహ అలిఫ్ హా దొమ్మ వావ్ సుకున్ హూ హా కసరా యా సుకున్ హీ హా హూ హీ జీమ్ ఫతహ అలిఫ్ జా లెటర్ చూడండి. ఫతహ అలిఫ్ ఖా ఫతహ అలిఫ్ ఖా
खा दम्मा वाव सुकून खू खा कसरा या सुकून खी खा खू खी खी रा फतह अलिफ रा रा दम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री जा फतह अलिफ जा जा दम्मा वाव सुकून जू जा कसरा या सुकून जी जा जू जी మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. బిస్మిల్లా. अस्सलाम वालेकुम शेख बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बा फतह अलिफ बा बा दम्मा वाव सुकून बू बा कसरा या सुकून बी बा बू बी ता फतह अलिफ ता ता दम्मा वाव सुकून तू ता कसरा या सुकून ती ता तू ती सा फता अलिफ सा दम्मा वाव सुकून सू सा कसरा या सुकून सी सा सू सी हा फता अलिफ हा दम्मा वाव सुकून हू हा कसरा या सुकून ही हा हू ही खा खा फता अलिफ खा दम्मा वाव सुकून खू खा कसरा या सुकून ही खा हू ही रा फता अलिफ रा दम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री जा फता अलिफ जा दम्मा वाव सुकून जू जा कसरा या सुकून जी जा जू जी जज़ाकल्लाह खैर। మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వాలేకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. కేక్ మొత్తం అందరూ పాఠాలు చెప్పేసిన తర్వాత చివరిలో నేను 2 రోజుల నుంచి చెప్పిన పాఠాలు తీసుకుంటారా షేక్ నాకు? ఓకే, టైం అయితే తీసుకుందాం, లేకపోతే రేపు తీసుకుందాం. ఇన్షాల్లా షేక్. ఓకే, చదవండి. ఇప్పుడు పాఠం చదవమంటారా? చదవండి. బా ఫతహ అలీఫ్ బా 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 దొమ్మ వావ్ సుకూన్ బూ బా కసరా యా సుకూన్ బి బా బూ బి తా ఫతహ అలీఫ్ తా తా దొమ్మ వావ్ సుకూన్ తూ తా కసరా యా సుకూన్ ती ता तू ती सा अलिफ सा फतह अलिफ सा दम्मा वाव सुकून सू सा कसरा या सुकून सी सा सू सी हा फतह अलिफ हा दम्मा वाव सुकून हू हा कसरा या सुकून ही हा हू ही खा फतह अलीफ खा खा दम्मा वाव सुकून खू खा कसरा या सुकून ही खा खू ही रा फतह अलीफ रा दम्मा वाव सुकून रू रा कसरा या सुकून री रा रू री जा जा फतह अलीफ जा दम्मा वाव सुकून जू जा
కసరా యా సుకూన్ జీ జా జూ జీ షేక్ అలీఫ్ కి సుకూన్ చెప్పకూడదా షేక్? అలీఫ్కి సుకూన్ చెప్పొద్దు. అలాగే షేక్. అలీఫ్ సుకూన్ చెప్తే హంజా అవుతుంది, అది తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అలీఫ్కు సుకూన్ చెప్పకుండానే బా ఫథా అలీఫ్ బా అంతే చెప్పాలి. చాలా షేక్. ఓకే, నెక్స్ట్. अस्सलाम वालेकुम। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू। बा फतहा अलीफ बा, बा दुम्मा वाव सुकून बू, बा कसरा या सुकून बी, बा बू बी, ता फतहा अलीफ ता, ता दुम्मा वाव सुकून तू, ता कसरा या सुकून ती, ता ती ता तू ती, सा फतहा अलीफ सा, सा दुम्मा वाव सुकून सू, सा कसरा या सुकून सी, सा सू सी, हा फतहा अलीफ हा, हा दुम्मा वाव सुकून हो, हा कसरा या सुकून ही, हा हो ही, खा फतहा अलीफ खा, खा दुम्मा वाव सुकून खो, खा कसरा या सुकून खी, खा खो ही, रा फतहा अलीफ रा, रा दम्मा वाव सुकून रो, रा कसरा या सुकून री, रा रू री, जा फतहा अलीफ जा, जा दम्मा वाव सुकून जू, जा कसरा या सुकून जी, जा जू जी। ఓకే, మాషాల్లా. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. జా జూ జీ మధ్యలో ఇక్కడ జూ అని వచ్చింది, జూ రాకుండా చూడండి. జూ జా జూ జీ జా జూ జీ. ఓకే జా. షేక్. నాలుక పై మన ముందు పళ్ళ కింది భాగాన్ని తీసుకొచ్చి శబ్దం తీయండి. జా జా జూ జీ. జా జూ జీ. ఓకే, నెక్స్ట్. السلام عليكم. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చదవండి. بسم الله الرحمن الرحيم. با فتحة أليف با، با ضمة واو سكون بو، با كسرة يا سكون بي، با بو بي، تا فتحة أليف تا فتحة أليف تا، تا ضمة واو سكون تو، تا كسرة يا سكون تي، تا تو تي، تا فتحة أليف تا، تا ضمة واو سكون تو، تا كسرة يا سكون تي، تا سو سي، حا فتحة ألف حا، حا ضمة واو سكون حو، حا كسرة يا سكون حي، حا حو حي، خا فتحة ألف خا، خاف ضمة واو سكون خو، خاف كسرة يا سكون خي، خا خو خي، را فتحة ألف را، را ضمة واو سكون رو، را كسرة يا سكون ري، را رو ري، زا فتحة ألف زا، زا ضمة واو سكون زو، زا كسرة يا سكون زي، زا زو زي. మాషాల్లా, బాగా చదువు. నెక్స్ట్. ఒక్కళ్ళు మిగిలారు, ఎవరు చదవలేదు? ఒక్కళ్ళు మిగిలారు. మీరందరూ, మీలో నా కౌంటింగ్ ప్రకారం ఒకళ్ళు చదవలేదు, కానీ పేర్లు చూస్తే అందరు చదివినట్టున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఈ రోజు వరకు చదువుకున్నది ఇక్కడ నేను రాస్తున్నాను క్లుప్తంగా, ఒకసారి చూసుకోండి మీరు, మీకు పనికొస్తుంది నోట్స్. మనం ఏది ఇప్పుడు ప్రస్తుతం పాఠం చదువుతున్నది ఏమిటి? 2 హరకాతుల మద్ అంటే దీర్ఘము. మద్ అంటే ఏమిటి? దీర్ఘం. 2 హరకాతుల దీర్ఘం. మనం అంతకుముందు అనుకున్నాం, మిగతా భాషల్లో కేవలం 2 హరకాతులే దీర్ఘం ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ తజ్వీద్లో 2 హరకాతులు ఉన్నది, 4 ఉన్నది, 6 ఉన్నది. మొదటి మెట్టుగా మనం 2 హరకాతుల మద్ చదువుతున్నాం. 2 హరకాతుల మద్లో మనం
ఇది మిగతా వచ్చే 4 హరకాతులు 6 హరకాతులకు ఇది ఫౌండేషన్ లాంటిది అనమాట. ఇది పునాది లాంటిది. కాబట్టి దీంట్లో మనం తప్పు చేయకుండా చక్కగా నేర్చుకోవాలి. అలీఫ్ సగీరా నేర్చుకున్నాం. అలీఫ్ సగీరాలో మనకేమేమి అవసరం? అలీఫ్ ఫథా ప్లస్ ఫథా ప్లస్ అలీఫ్, అంతే కదా? ఇంకేమన్నా ఉన్నా దీని మీద? ఇది జంట. తర్వాత చిన్న అలిఫ్ అని రాయండి సార్. అలీఫ్, చిన్న అలీఫ్ రావాలి ఇక్కడ. అలీఫ్ సగీరా రాయాలి. లేకపోతే అలీఫ్ సగీరా అంటే అర్థమవుద్దా? చిన్న అలీఫ్ అని రాయమంటారా? చిన్న అలిఫ్ రాయండి సార్, అందరికి ఓకే. అర్థమైంది. సగిరా అని కొంతమంది తెలియకపోవచ్చు కదా. చిన్న అలీఫ్. యా సగీరా. యా సగీరా పేరులోనే సగీరా ఉంది. ఇక్కడ కస్రా, తర్వాత చిన్న యా, తర్వాత వావ్ సగీరా. దీంట్లో ఏం కావాలి మనకు? దమ్మ ప్లస్ చిన్న వావ్. ఇవి మన చదువుకున్నది. మరి ఈరోజు చదువుకున్నది అలిఫ్ మద్. దీంట్లో ఫథా ప్లస్ అలీఫ్. ఇక్కడ చిన్న అనేది ఇక్కడ వెళ్ళిపోయింది. చిన్న అనేది ఇక్కడ మనం వాడట్లేదు. యా మద్. యా మద్లో ఏం కావాలి మనకు? కస్రా ప్లస్ యా సుకూన్. సుకూన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. వావ్ మద్. దీంట్లో దమ్మ ప్లస్ వావ్ సుకూన్. ఓకేనా? ఇక్కడ మనం ఈ శబ్దం ఏమొస్తుంది ఇక్కడ తెలుగులో? ఆ అంటే దీర్ఘం. ఎలా వస్తుంది? కా గా చా ఇలా వస్తుంది. ఇక్కడ యా సగీరాలో ఈ గుడి గుడి దీర్ఘం. దీని శబ్దం ఎలా వస్తుంది? కీ గీ చీ. అలాగే వావు దమ్మాలో ఊ కొమ్ము దీర్ఘం. ఊ గు చూ. అలాగే అలిఫ్ మద్లో ఏమొస్తాయి? ఇదే వస్తా? అలిఫ్ సేమ్ మద్లో ఇదే సార్, వస్తుందా? ఏమన్నా తేడా ఉందా? ఆదీర్ఘం ఆదీర్ఘం ఆదీర్ఘం. అదే ఈ యా సగీరాలో వచ్చిందే ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ రిపీటెడ్ సార్. అందుకనే కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. నా పని తెలిగైపోయింది ఇక్కడ. ఓ కొమ్ము దీర్ఘం. ఇంతవరకు మనం చదువుకున్నది ఇది. ఎక్స్ట్రా ఏం చదువుకున్నాం ఇప్పుడు? మద్ అల్ బదల్. ఇది తర్వాత మనం దీని మీద మళ్ళీ చదువుకుందాం కావాలంటే. అక్షరము ఏది ఉండాలి? హంజా. హంజా ఉండాలి. హంజా అయితే మద్ అల్ బదల్. అది అలీఫ్ మద్ కావచ్చు, యా మద్ కావచ్చు, వావ్ మద్ కావచ్చు. మద్ అల్ అస్లీ. దీంట్లో అక్షరము హంజా కాకుండా మిగిలిన 27 అక్షరాలలో ఏదైనా రావచ్చు. మధ్య విషయంలో ఇదే కదా మనం చదువుకున్నది. ఒకవేళ మీలో ఎవరైనా రాకపోయినా, క్లాస్లో లేట్గా వచ్చినా, లేకపోతే మిస్ అయినా, ఇది మీ నోట్స్ అన్నమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను కూడా స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్లో పెడతాను. ఇది అర్థమైందా లేదా? ముందు నాకు అది కావాలి. తర్వాత మీరు స్క్రీన్ షాట్ అది తర్వాత చూద్దాం. అర్థమైంది సార్. అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా సార్. ఎవరైనా ఒక్కళ్ళు అర్థమైంది. ఎక్స్ప్లెయిన్ చేయండి దీన్ని నా తృప్తి కోసం. జీ సార్.
ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. జీ సార్, మనం ఇప్పుడు నిన్నటి క్లాస్ లో 2 హరకతుల మధ్య మనం తెలుసుకున్నాం సార్. అది అలిఫే సగీరా, యా సగీరా, వావ్ సగీరా సార్. మనం అలిఫే సగీరాని గుర్తించడానికి అక్కడ ఫతహా ప్లేస్ చిన్న అలిఫ్ ఉండాలి సార్. అది ఖచ్చితంగా అలిఫే సగీరా అవుతుంది. అలాగే యా సగీరా ఎప్పుడు అవుతుందంటే కసరా ఉండి దాని పక్కన చిన్న యా ఉండాలి, అప్పుడు అది యా సగీరా అవుతుంది. అలాగే వావ్ సగీరా కూడా ప్లస్ ఏం చేయాలంటే చిన్న వావ్ ఉండాలి, అప్పుడు అది వావ్ సగీరా అవుతుంది. ఆ తర్వాత టుడే క్లాస్ అలిఫే మధ్య, దీనికి ఏంటంటే మనం చిన్న అలిఫ్ కాకుండా పెద్ద అలిఫ్ని చూస్తున్నాం అనమాట. సో కాబట్టి పెద్ద అలిఫ్ ఉన్నప్పుడు అది అలిఫే మధ్య అవుతుంది. అలాగే యా మధ్య, యా మధ్య మనం యా మధ్య ఎలా మనం కనిపెట్టాలంటే యా సుకున్ ఉండాలి. యా సుకున్ ప్లస్ మనకు ఆ యా కూడా పెద్ద యా ఉండాలి, సారీ ఇది మిస్ అయింది. ఓకే. ఆ కసరా ఉండాలి. తర్వాత వావ్ మధ్య, వావ్ మధ్య మనం ఎలా కనిపెట్టాలి అంటే దొమ్మ ఉండాలి. సో అది వావ్ పెద్ద వావ్ ఉండాలి, అది సుకునే ఉండాలి. సో అది వావ్ మద్ అవుతుంది అనమాట. అలిఫేమద్, వావ్ మద్, యామద్. తర్వాత ఈ అలిఫేమద్, యాయమద్, వాయమద్కు ఇంకో పేరు కూడా ఉంది. అదేంటంటే మద్దల్ అస్లీ. సో అలా కాకుండా ఇక్కడ హంజా వస్తే, ఆ స్థానంలో హంజా వస్తే దాన్ని మద్దల్ బదల్ అంటాం. ఈ మధ్య అసలు అనేది 27 అక్షరాల్లో రావచ్చు. ఓకే, మాషాల్లా, చాలా బాగా చెప్పారు మీరు. క్లియర్గా కూడా చెప్పారు. ఇది నేను దీన్ని కొంచెం డిస్టర్బ్ చేశాను, అందుకనే మీ ముందు వెళ్ళిపోయింది. ఇది పేజ్ మీద వస్తుంది ఇది. ఓకే, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఓకే, అర్థమైంది కదా. దీంట్లో మనకు కావాల్సిన విషయాలన్నీ దీంట్లో వచ్చేసినాయి. దీన్ని నేను స్క్రీన్ షాట్ కూడా దీంట్లో వేశాను నేను. ఇన్షాల్లా మీకు పనికి వస్తుంది. ఓకేనా, గ్రూప్లో వేశాను, స్క్రీన్ షాట్ ఉంది, దాని జీ నుంచి సార్, మీరు జజాకల్లాహు చదువుకోండి. ఖైర్. ఇయ్యాకు. ఈ బేసిక్ జంట అనేది ఎప్పుడు అడిగినా మీరు చెప్పగలగాలి. అలిఫ్ మద్ జంట ఏమిటి అంటే మీరు వెంటనే చెప్పాలి. యామద్ జంట ఏమిటి అంటే వెంటనే చెప్పాలి. అలిఫ్ సగీరా జంట ఏమిటి అంటే వెంటనే చెప్పాలి. ఇది మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే మీకోసం అది అంత మంచిగా ముందు పాఠాల్లో పనికొస్తుంది. ఓకేనా. జీ సార్. ఓకే, మీలో ఎవరు అన్నారు మీరేం చదవాలనుకుంటున్నారమ్మా? చివరిలో చదువుదాం అనుకున్నాం. అంటే నేను 2 రోజుల నుంచి శుభాన్ 2 2 క్లాసులకి రోజులు అంటే ఏం ఒకటేమో అలిఫ్ సగీరా పాఠం ఇది. ఆ, రెండోది ఏమిటి అంటే మ్, క్లాస్ అవ్వలేదు కదా సార్ మనకు మొన్న. ఒకరోజు క్లాస్కి జరగలేదు, నా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల నిన్న ఒకరోజు క్లాస్. నిన్న మొన్న రాలేదు షేక్. మొన్న క్లాస్ జరగలేదు, నిన్న అలిఫ్ సగీరా చదువుకున్నాం. మీరు కావాలంటే అలిఫ్ సగీరా ఇంకోసారి చదవచ్చు. అదే ఒక అక్షరం చెప్పండి షేక్. చెప్పండి. ఎలాగండి అది? అలీ ఇది ముందు అక్షరం పేరు చెప్పాలి, తర్వాత హరకాత్ పేరు చెప్పాలి, తర్వాత చిన్న అలీఫ్ ఉన్నది అలీఫ్ సగీరా అని చెప్పాలి. 3 స్టెప్పుల్లో ఉందన్నమాట. బా ఫథా అలీఫ్ సగీరా బా, యా ఫథా అలీఫ్ సగీరా యా, రా ఫథా అలీఫ్ సగీరా రా. విన్నారా? అయినా షేక్. బా ఫతహ అలీఫ్ సగీరా బా, యా ఫతహ అలీఫ్ సగీరా యా, రా ఫతహ అలీఫ్ సగీరా రా, మీమ్ ఫతహ అలీఫ్ సగీరా మా, లాం ఫతహ అలీఫ్ సగీరా లా, వావ్ ఫతహ అలీఫ్ సగీరా వా, నూన్ ఫతహ అలీఫ్ సగీరా నా, హంజా ఫతహ అలీఫ్ సగీరా ఆ, హా ఫతహ అలీఫ్ సగీరా హా, ఐన్ ఫతహ అలీఫ్ సగీరా ఆ, హా ఫతహ అలీఫ్ సగీరా హా, గా ఫతహ గైన్. గైన్ ఫతహ గైన్ ఫతహ అలీఫ్ సగీరా గా, ఖా ఫతహ అలీఫ్ సగీరా ఖా, తా ఫతహ అలీఫ్ సగీరా తా, సా ఫతహ అలీఫ్ సగీరా సా, జీమ్ ఫతహ అలీఫ్ సగీరా జా, దాల్ ఫతహ అలీఫ్ సగీరా దా, జాల్ ఫతహ అలీఫ్ సగీరా జా, జా ఫతహ అలీఫ్ సగీరా జా, सीन फतहा अलीफ सगीरा सा, शीन फतहा अलीफ सगीरा शा, स्वाद फतहा अलीफ सगीरा स्वा, दाद फतहा अलीफ सगीरा दा, तो फतहा अलीफ सगीरा ता, ज़ा फतहा अलीफ सगीरा दा, ज़ा,
फा फतहा अलिफ सगीरा फा खौफ फतहा अलिफ सगीरा कौ काफ फतहा अलिफ सगीरा का हमजा కస్రా हमजा कसरा యా या సగ్ या सगीरा ई हा कसरा या सगीरा ही वाव दम्मा वाव सगीरा ऊ అంతే కదా షేక్ కరెక్ట్. హా దమ్మ వావ్ సగీరా హూ హంజా దమ్మ వావ్ సగీరా హూ షేక్ కరెక్ట్గా ఇలాగే చదివారు. కరెక్ట్గా వావే చదివారు. వస్తుంది షేక్ వావే వస్తుంది షేక్ అది వావ్ ఇదా యా చిన్న వావ్ వస్తుంది అలాగా రెండిటికి తేడా ఏమిటంటే చూపిస్తాను. ఇదేమో ఆ, ఊ, రెండోదేమో ఊ. రెండిట్లో తేడా ఉందా లేదా? ఇది ఊ, ఇది ఊ. ఊరు రాయాలంటే ఇది రాస్తాం మనం. ఇక్కడ ఆమ్, ఆ, ఇక్కడ ఊ అనేది వేరే చోట వస్తాయి. ఈ వావు దమ్మ వావు సగీరా ఊ, ఇది రెండో వావు. ఇది ఇక్కడ దీనికి వస్తుంది. హంజా దమ్మ వావు సగీరా ఊ అనేది ఇది రాస్తున్నప్పుడు ఊ, ఊయాల, ఊరు, ఇది రాయాలంటే ఇది. ఓకేనా? అర్థమైంది షేక్. రెండిటికి తేడా. ఈ రెండు ఊ సేమ్ శబ్దం రాదు. ఇది వావు దమ్మ వావు సగీరా ఊ, హంజా దమ్మ వావు సగీరా ఊ, రెండిట్లో తేడా ఉంది. ఏం షేక్. ఓకే, ఇన్షాల్లా మరి రేపు కలుద్దాము. అజాన్ అయిపోయింది ఇక్కడ, మగరిబ్ అజాన్. इंशाल्लाह ఇది నేను పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే రివిజన్ కోసం వాడుకోండి. వీడియో మీ లింక్లో వస్తుంది ఇన్షాల్లా గ్రూప్లో. जज़ाकुमुल्लाह సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వయ్యాక్. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू सर। ఇస్లాం.